హలో అందరికీ. తెలంగాణలో సర్వపిండి అయితే చాలా ఫేమస్. ఇప్పుడైతే మేము అదే చేసుకుంటున్నాము. ముందుగా అయితే బియ్యపిండి తీసుకొని అందులో ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, కొంచెం నువ్వులు, అలాగే వాము, కారము తగినంత, దంచిన వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని, అలాగే నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకుంటూ అది పిండి గట్టిగా అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే మనము పెట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మేమైతే పొయ్యి మీద చేస్తున్నామో ముకుడు తీసుకొని దానికి ఆయిల్ అయితే అప్లై చేసి, ఇప్పుడు ఏదైతే ముద్ద ఉందో దాన్ని ఇలా అప్పలాగా చేసుకొని దానికైతే మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి రౌండ్గా. కొంచెం మందం ఉండేలా చేసుకుంటేనే బాగుంటుంది. అంటే కొంచెం మాడిపోయినా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ మంచిగా కాలుతుంది కూడా. అందుకని మేమైతే కొంచెం మందంగానే చేసుకుంటున్నాము. ఇలా మిడిల్లో అయితే హోల్స్ చిన్న చిన్నగా వేసుకొని దాని మిడిల్లో అయితే ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకుంటే బాగుంటుంది.